హలో అండి, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. పీకే ఫుడ్ పార్వతీస్ కిచెన్ మన ఇంటి వంటకి స్వాగతం. ఈ రోజు మన పార్వతీస్ కిచెన్ లో ఎండు రొయ్యలు బీరకాయ కర్రీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ బీరకాయ ఎండు రొయ్యలు కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ అనేది స్టవ్ మీద పెట్టుకోవాలండి. బౌల్ వేడైన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక ఉల్లిపాయని అలాగే ఒక 2 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకుని ఆయిల్లో 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఈ ఉల్లిపాయ అనేది మనకి లైట్గా మగ్గితే సరిపోతుందండి. ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ శుభ్రం చేసి పెట్టుకున్న ఒక 25 గ్రాముల రొయ్యల్ని యాడ్ చేస్తున్నాను. వీటిని వేడి నీటిల్లో కరిగేసేసి శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. 1కి 2 సార్లు కడగాలండి. ఎందుకు అంటే ఈ రొయ్యల్లో కొంచెం ఇసుక అనేది ఉంటుంది కాబట్టి. ఇలా ఒకసారి మొత్తం అంతా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న రొయ్యల్ని కనీసం ఒక 2 నిమిషాలైనా సరే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ రొయ్యల నుంచి వచ్చే స్మెల్ అనేది రాకుండా చాలా కమ్మగా తయారవుతాయి అన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న రొయ్యల మిశ్రమంలో 1/2 కేజీ బీరకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని పెట్టుకున్నానండి. ఈ 1/2 కేజీ బీరకాయని యాడ్ చేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత తగినంత కల్లుప్పు అనేది యాడ్ చేయాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇవి 2 యాడ్ చేసేసి మొత్తం మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం ఉప్పు వేయడం వల్ల మన బీరకాయ ముక్కలు అనేవి చాలా త్వరగా మగ్గిపోతాయి. ఇలా ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసేసుకుని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. మనకి 1 నిమిషం తర్వాత చూసారు కదండి, నీళ్ళు అనేవి ఊరాయి. బీరకాయల్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఎసరు అవసరం లేకుండానే బీరకాయ అనేది మగ్గిపోతుంది అనమాట. కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా మగ్గిపోయిన బీరకాయల్లో నేను ఇక్కడ తగినంత కారం అంటే 1 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేశాను. కారం యాడ్ చేసేసి ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్లు చిన్న కప్పు మనకి 3 టేబుల్ స్పూన్స్ వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఈ మాత్రం వాటర్ అయితే సరిపోతాయండి. ఒకసారి బాగా కలిపేసేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక 3 నిమిషాలు కుక్ చేసుకోవాలి మూత పెట్టేసుకుని. 3 నిమిషాల తర్వాత మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఎమ్మీగా ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుందండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ కమెంట్స్ని నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. ఈ కర్రీ అనేది వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది, లేదు అంటే చపాతీలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మరి మీరు కూడా ట్రై చేస్తారా? మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ కమెంట్స్ని నాకు తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్దీ అండ్ ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పార్వతీస్ కిచెన్ ఛానల్ మన ఇంటి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.